హలో! వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ మేడం. ఈ వీడియోలో మనం తరచూ తెలుగులో యూజ్ చేసే కొన్ని వర్డ్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో, ఎలా సెంటెన్సెస్‌గా యూజ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మనం డైలీ డిస్కస్ చేసుకుంటూ ఉన్నట్లుగా ఇవాళ కూడా ఒక కామన్ మిస్టేక్ గురించి చెప్పుకోబోతున్నాం. అదేంటంటే ఎవ్రీవన్ హావ్ టు అటెండ్ ద మీటింగ్. ఎవ్రీవన్ లేకపోతే ఎవ్రీబడీ హావ్ టు అటెండ్ ద మీటింగ్. ఇందులో తప్పేంటి? హావ్. ఇక్కడ హావ్ అని ఎందుకు అనకూడదంటే, ఎవ్రీవన్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని రెఫర్ చేస్తూ ఉన్నప్పటికీ, గ్రామటికల్లీ అది సింగులర్ అన్నమాట. ఎవ్రీవన్, ఎవ్రీబడీ అనేది సింగులర్ నంబర్. సో, సింగులర్ నంబర్ గురించి చెప్పేటప్పుడు మనం హాస్‌ని యూజ్ చేయాలి అని లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకొనున్నాం కదా! సో, అలాగా ఎవ్రీవన్ హాస్ టు అటెండ్ ద మీటింగ్. కానీ మనం హావ్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఎవ్రీవన్ తర్వాత కామా ఉందనుకోండి. ఎవ్రీవన్ హావ్ ఎ సీట్. ఎవ్రీవన్ హావ్ ఎ సీట్ అంటే మీ సీట్ తీసుకోండి అని అర్థం. అంటే మీరు కూర్చోండి అని అర్థం ఇక్కడ. సో, అది తేడా అన్నమాట. కాబట్టి ఎవ్రీవన్ అంటే సింగులర్ నంబర్. సో, ఈ తేడాని మనం గుర్తించాలి. ఇప్పుడు టాపిక్‌లోకెళ్దాం. ఫస్ట్‌లీ పైగా అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో మనం మోర్ ఓవర్‌ని యూజ్ చేయొచ్చు. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఎలా వర్డ్‌ని యూజ్ చేయొచ్చో చూద్దాం. ఐ కాంట్ అఫోర్డ్ ఎ డాగ్. నేను కుక్కని భరించలేను. అంటే ఏంటి? నేను మెయింటైన్ చేయలేను. అంత ఖర్చు పెట్టలేను ఒక పెట్ డాగ్‌కి. ఐ కాంట్ అఫోర్డ్ అంటే దాన్ని మనం ఖర్చు భరించలేము. అంత ఖర్చు పెట్టలేము అని అర్థం అన్నమాట. సో, ఐ కాంట్ అఫోర్డ్ ఎ డాగ్. మోర్ ఓవర్ మై ఓనర్ డజంట్ అలో పెట్స్. పైగా మా ఓనర్ కూడా అలో చేయడు. పైగా అని చెప్పడానికి మనం మోర్ ఓవర్‌ని యూజ్ చేయొచ్చనమాట. సో, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ద మూవీ ఈజ్ బ్యాడ్లీ డైరెక్టెడ్. మోర్ ఓవర్ ఇట్స్ కన్‌ఫ్యూజింగ్. మూవీ చాలా చెత్తగా డైరెక్ట్ చేయబడింది. పైగా కన్‌ఫ్యూజింగ్‌గా గూడా ఉంది. అంటే కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంది అని చెప్పడానికి ఇక్కడ మోర్ ఓవర్ పైగా. దానికి తోడు అంటుంటాం కదా! అలా చెప్పడానికి మనం మోర్ ఓవర్‌ని యూజ్ చేయొచ్చు. ఇంకా ఈ మోర్ ఓవర్ ప్లేస్‌లో ఇంకా కొన్ని వర్డ్స్ మనం యూజ్ చేయొచ్చు. అంటే సినోనిమ్స్ అన్నమాట. అవేంటంటే ఫర్దర్‌మోర్, ఆల్సో, యాస్ వెల్, టు, ఇన్ అడిషన్. సో, ఈ 5 వర్డ్స్‌లో ఏదైనా ఒక వర్డ్‌తో ఈ ఎగ్జాంపుల్‌ని మీరు కామెంట్ చేయండి. ఓకే. సో, నెక్స్ట్ టాప్ నాచ్ మూవీ థియేటర్. టాప్ నాచ్ అంటే టాప్ నాచ్ అంటే టాప్ క్లాస్, టాప్ గ్రేడ్ అని. అంటే ఫస్ట్ క్లాస్, ఏ1 సూపర్బ్ అంటుంటాం కదా! అంటే చాలా హై క్వాలిటీ ఉన్న థియేటర్స్‌ని గానీ, లేకపోతే రెస్టారెంట్స్‌ని గానీ, లేకపోతే ప్లేసెస్‌ని చెప్పేటప్పుడు మనం టాప్ నాచ్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. ఎలా అంటే టాప్ నాచ్ మూవీ థియేటర్, టాప్ నాచ్ రెస్టారెంట్, టాప్ నాచ్ హోటల్. సో, ఇలా టాప్ నాచ్ అంటే టాప్ క్లాస్, ఔట్‌స్టాండింగ్ అని చెప్పడానికి మనం టాప్ నాచ్‌ని యూజ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఏదేమైనా పర్వాలేదు అని చెప్పేటప్పుడు నో మ్యాటర్ వాట్‌ని యూజ్ చేస్తామనమాట. సో, ఎవరేమనుకున్నా నువ్వు అనుకున్నది చెయ్యి అని చెప్పడానికి నో మ్యాటర్ వాట్ అదర్స్ థింక్, డూ వాట్ యూ లైక్ టు డూ. సో, నీకు నచ్చింది నువ్వు చెయ్యి. నో మ్యాటర్ వాట్ అదర్స్ థింక్. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. నో మ్యాటర్ వాట్ ఐ వుడ్ నెవర్ బీ లైక్ యూ. ఏదేమైనా పర్వాలేదు. నేను మాత్రం నీలా ఉండను. ఇలా మనం చాలా సందర్భాల్లో అవతల వ్యక్తితో చెప్తుంటాం కదా! అలా చెప్పడానికి నో మ్యాటర్ వాట్ ఐ వుడ్ నెవర్ బీ లైక్ యూ. నేను ఇలా ఉండను. ఏదేమైనా పర్వాలేదు అని చెప్పడానికి మనం ఇలాగ నో మ్యాటర్ వాట్‌ని ఏదేమైనా పర్వాలేదు అని చెప్పే సందర్భంలో నో మ్యాటర్ వాట్‌ని యూజ్ చేయొచ్చనమాట. అలాగే కొంచెం అడ్వాన్స్డ్ వర్డ్ అంటే ఒక స్ట్రక్చర్‌ని ఇప్పుడు తెలుసుకోవాలి. అదేంటంటే బీ లైక్, ఇట్ వాస్ లైక్. ఇది మనం చాలా సందర్భాల్లో కామెంట్స్‌లో చూస్తే చాలా యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ కింద కామెంట్స్ చదువుతుంటాం. బీ లైక్ అని చెప్పి కామెంట్ పడుతూ ఉంటారు కదా! అంటే ఇక్కడ బీ లైక్ అంటే ఏంటి? ఎలా ఉంటుందంటే, అంటే ఇక్కడ ఈ డైలాగ్ అనేది అవతలి వ్యక్తి చెప్పి ఉండరు. అంటే అతని మనసులో ఉన్న భావన ఎలా ఉంటుందంటే అని చెప్పి కామెంట్ పెడుతుంటారు. లేకపోతే అతని రియాక్షన్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అని చెప్పడానికి ఇట్ వాస్ లైక్, అలా ఉంది అని చెప్పడానికి ఇట్ వాస్ లైక్.
ఇట్ వుడ్ బి లైక్ అని షార్ట్ ఫామ్ గా, దానికి షార్ట్ ఫామ్ గా బి లైక్ అంటుంటారు. అంటే అలా ఉంటుంది అని చెప్పే సందర్భంలో. అంటే ఎగ్జాంపుల్ కి ఆమె నా వైపు కోపంగా చూసింది. షీ గేవ్ మీ అ డర్టీ లుక్. ఇట్ వాజ్ లైక్ ఐ విల్ కిక్ యూ. ఎలా చూసిందంటే ఇట్ వాజ్ లైక్ అంటే ఆ చూపు కావచ్చు. ఆమె మనకు చెప్పలేదనమాట. కానీ ఇట్ వాజ్ లైక్ అంటున్నాం. అంటే అలా ఉంది. ఇట్ వాజ్ లైక్ ఐ విల్ కిక్ యూ. సో ఇలాగా చెప్పని అంటే ఎక్స్‌ప్రెస్ చెయ్యని వర్డ్స్ అంటే ఇన్నర్ ఫీలింగ్స్ గురించి మనం చెప్పేటప్పుడు ఇట్ వాజ్ లైక్, వుడ్ బి లైక్ అని చెప్తూ ఉంటామనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్ వుడ్ బి లైక్ అంటే హర్ ఇన్నర్ ఫీలింగ్ బి లైక్ లేకపోతే వుడ్ బి లైక్ ఐ వుడ్ నెవర్ ఫర్‌గివ్ యూ. మనం ఎవరికైనా సారీ చెప్తాం. అటువంటి సందర్భంలో అవతలి వ్యక్తి చూసే చూపులో మనకు వాళ్ళు క్షమిస్తున్నట్టు పైకి కనిపించినప్పటికీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఐ వుడ్ నెవర్ ఫర్‌గివ్ యూ. సో ఇట్ వుడ్ బి లైక్ అంటే బి లైక్ అని చెప్పి మనం వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్‌ని చెప్తున్నాం. అంటే అసలు వాళ్ళు చెప్పలేదు. కానీ అలా ఉంటుంది అని చెప్పేటప్పుడు బి లైక్, ఇట్ వుడ్ బి లైక్. సో అలా చెప్పొచ్చనమాట. అది బి లైక్ యొక్క స్ట్రక్చర్ అనమాట. ఇట్ వుడ్ బి లైక్, ఇట్ వాజ్ లైక్, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పే సందర్భంలో మనం బి లైక్‌ని యూజ్ చేస్తామన్నమాట. ఆ సంగతి పక్కన పెడితే లేకపోతే అది పక్కన పెడితే అని చెప్పే సందర్భంలో అసైడ్ ఫ్రమ్‌ని యూజ్ చేయొచ్చు. సో అసైడ్ ఫ్రమ్‌ని ఎలా యూజ్ చేయొచ్చంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. ఐ యామ్ కంప్లీట్‌లీ ఆల్ రైట్ అసైడ్ ఫ్రమ్ స్లైట్ బాడీ పెయిన్స్. అంటే కొంచెం బాడీ పెయిన్స్ అది తప్పించి అంటే అవి తప్పించి అంటుంటాం. అది పక్కన పెడితే ఆ ఒక్క సంగతి పక్కన పెడితే మిగతా అంతా నేను ఆల్ రైట్ బానే ఉన్నా అని చెప్పేటప్పుడు అసైడ్ ఫ్రమ్ అంటే ఆ సంగతి పక్కన పెడితే లేకపోతే ఆ ఒక్క విషయం తప్పించి అని చెప్పేటప్పుడు ఐ యామ్ కంప్లీట్‌లీ ఆల్ రైట్ అసైడ్ ఫ్రమ్ స్లైట్ బాడీ పెయిన్స్. అలాగే వి డిడ్ంట్ గెట్ ఎనీ మనీ అసైడ్ ఫ్రమ్ అవర్ ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్. మాకు ఆ ఖర్చులు పక్కన పెడితే మాకేమి డబ్బులు రాలేదు. అంటే ఆ సంగతి పక్కన పెడితే అంటే ఇంకా ఖర్చులే మిగిలాయి కానీ ఏమి వచ్చింది లేదు అని చెప్పే సందర్భంలో మనం అసైడ్ ఫ్రమ్‌ని యూజ్ చేస్తున్నామనమాట. సో ఈ అసైడ్ ఫ్రమ్‌కి బదులుగా ఇంకా ఏమేమి యూజ్ చేయొచ్చంటే అపార్ట్ ఫ్రమ్, బిసైడ్, ఎక్స్‌క్లూడింగ్, ఎక్సెప్ట్ ఫర్, అదర్ దాన్ వీటిని కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇవి కాకుండా, అది తప్ప అని చెప్పే సందర్భంలో మనం వీటిని యూజ్ చేయొచ్చనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.